నిజం నిలకడ మీద తెలుస్తుంది, కానీ ఈలోపు అబద్ధం మాత్రం లోకాన్ని చుట్టేస్తుంది. జగన్ అబద్ధాల ప్రచారం వల్ల నష్టపోయాడనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ వార్త. కరోనాకి సంబంధించినటువంటి వార్త ఇది. అప్పట్లో జరిగినటువంటి దాని మీద దేశంలో కరోనా క్రియాశీలక కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పౌర నమోదు వ్యవస్థ సిఆర్ఎస్ 2022లో నమోదైన మరణాల గురించి వివరిస్తూ తాజాగా నివేదికను విడుదల చేసింది. ఆ ఏడాది దాదాపు 86.5 లక్షల సాధారణ మరణాలు సంభవించినట్టు సిఆర్ఎస్ శుక్రవారం వెల్లడించింది. కరోనా ఉద్రిక్త స్థాయిలో ఉన్న 2021లో మరణించిన 1.02 కోట్ల మందితో పోలిస్తే ఇది 15% తక్కువ అని పేర్కొంది. 2018లో 69.5 లక్షలు, 19లో 76.4 లక్షలు, 20లో 81.1 లక్షలు మరణాలు సంభవిస్తే 2021 నాటికి 1.2 లక్షల మరణాలు సంభవించినాయి. 22లో మరణాల సంఖ్య తగ్గడంలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ప్రధాన పాత్ర పోషించినాయి. కరోనా కారణంగా భాగస్వామి 1,00,000కు పైగా మరణాలు సంభవించినటువంటి భారతదేశంలో 1,00,000కు పైగా మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో నివేదించింది. అయితే ఏదో 1,00,00,000కు పైగానే ఆ నివేదికలో అనేక అసమానతలు ఉన్నాయని, అది తప్పుడు సమాచారం అని కేంద్రం ఖండించింది. అదే ఏడాది 2.54 కోట్ల జనాలు నమోదైనట్టు సిఆర్ఎస్ నివేదిక పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. 2021తో పోలిస్తే ఇది 5.1% అధికమన్న విషయాన్ని కూడా తెలియజేసింది.